హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్విక్గా 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే పన్నీర్ బిర్యానీ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో, అది కూడా 1 పార్ట్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. చూసేయండి. అలాగే ఈ పన్నీర్ బిర్యానీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఎక్కువ మసాలా లేకుండా హెల్దీగా వెజిటబుల్స్తో ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలా పర్ఫెక్ట్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ రెసిపీ కోసం మనం ముందుగా పన్నీర్ ముక్కల్ని తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కాస్త పసుపు, అలాగే కాస్త కారం, కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ మంచిగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. అలాగే కాస్త ధనియా పౌడర్ కానీ, కాస్త గరం మసాలా కానీ వేసుకోండి. ఇవన్నీ కాస్త కలుపుకున్నాక కాస్త లెమన్ వేసుకోండి. మనం ఇలా లెమన్ జ్యూస్ వేస్తే మనం వేసిన కారం, మసాలాలు అన్నీ పన్నీర్ ముక్కలకి మంచిగా పడతాయి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 5-6 పచ్చిమిర్చి, కాస్త అల్లము, కాస్త వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఇలా బిర్యానీ స్పైసెస్ వేసి వేయించుకోండి. తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకోండి. వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. మనం దీనికోసం సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ ఆనియన్సే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి మనం వేసుకున్నటువంటి వెజిటబుల్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకోండి. పన్నీర్ యాడ్ చేసుకున్నాక ఈ పన్నీర్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే దీంట్లో కాస్త కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కలుపుకోండి. ఇలా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాక ఇదంతా మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడే మనం చేసుకునే బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం దీంట్లో కాస్త పచ్చిమిర్చి, కారం వేసుకున్నాం. అలాగే పన్నీర్ ముక్కలు మ్యారినేట్ చేసుకోవడానికి కాస్త కారం యాడ్ చేసుకున్నాం కదా, అదైతే సరిపోదు. ఇంకొంచెం కారం, అలాగే కాస్త ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు స్పైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువగానే వేసుకోండి, ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ. నేనైతే ఇలా మీడియంగా వేస్తున్నాను. నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కుక్ చేసుకోండి. మనం కారం, మసాలా వేసుకున్నాక మంచిగా కుక్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీలోకి మనం బాస్మతి రైస్ ముందుగానే కడిగి ఇలా నానబెట్టుకోవాలి. నేనైతే 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి వెజిటబుల్స్కి, పన్నీర్ పీసెస్కి మనకి 2 కప్స్ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా మనం తీసుకున్న పన్నీర్ కానీ, అలాగే వెజిటబుల్స్ కానీ ఇలా మంచిగా కుక్ అయితే మనం చేసుకునే బిర్యానీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, అలాగే 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మనం సరిపోయే వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి కాసేపు ఇలా మరిగించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మరిగించుకున్నాక ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఇంకేమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. మనం రైస్ వేసుకున్నాక మనం కలిపితే ఆ రైస్ అంతా విరిగిపోతుంది, కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీ మీరు కుక్కర్లో ట్రై చేయకండి, ఇలా ప్యాన్లోనే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్నాక ఎక్కువగా కలపకండి, కొంచెం కలిపి మూత పెట్టేసేయండి, అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఒకసారి కలుపుకోండి, అంతే సరిపోతుంది మనం రైస్ యాడ్ చేసుకున్నాక. ఇలా మూత పెట్టి
కాసేపు ఉడికించుకోండి. ఇలా కాసేపు కాస్త కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. మనం దీంట్లో సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, వేసుకోకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికాక ఒకసారి అంతా స్లోగా కలుపుకోండి. మనం యాడ్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ కానీ పన్నీర్ కానీ ఇవన్నీ రైస్లో అంతా కలిసిపోయేలాగా ఈక్వల్గా మంచిగా కలిసేలాగా ఒకసారి స్లోగా కలుపుకోండి. ఇలా కలిపాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకా మన పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బిర్యానీ రెడీ. చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా దమ్ముకుంటనివ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిగా. మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి నెక్స్ట్ వెయిట్ లాస్ రెసిపీస్ కూడా వస్తాయి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, ఎలా ఉంటే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి.